Romans chapter 2 verse 6. He will render to each one according to his works. He will render to each one according to his works. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. ఆయన అంటే ఎవరు? దేవుడు. ప్రతివానికి అన్నాడు, కానీ కొంతమందికి అనే మాట ఎక్కడా కూడా బైబిల్లో చెప్పబడలేదు. దేవుడు ఏది చెప్పినా కానీ భూప్రపంచం మీద ఉన్న ప్రతి మానవునికి మరి వర్తిస్తుందన్నమాట. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తారు. ఈ వాక్యం ఉంచిన సహోదరి సహోదరుడా, మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? మనం పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాము. దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేస్తున్నామా? దేవునికి ప్రీతికరమైన పనులు మనం చేస్తున్నామా? మరి ఆపోజిట్ వర్డ్స్లో మంచికి ఆపోజిట్ చెడు కదా. అయితే మంచి క్రియలు మనం చేస్తే పరలోకానికి వెళ్తాము, చెడ్డ క్రియలు చేస్తే నరకానికి వెళ్తాం. మనకు తెలిసింది ప్రతి ఒక్కరికి. ఈ విషయం తెలియని వాళ్ళు భూమి మీద ఎవ్వరూ ఉండరు. మరి మన క్రియలు ఎలా ఉన్నాయి? మనం పరీక్షించుకోవాలి. ఎవరిని వాళ్ళమే పరీక్షించుకోవాలి. ఎదుటి వాళ్ళ గురించి మనం పరీక్షించిన అవసరం లేదు. వాళ్ళకి మనం జడ్జిమెంట్ ఇవ్వని అవసరం లేదు. నువ్వు ఎలాంటి దాన్ని, నువ్వు ఎలాంటి వాడు అని. ఆ పని చేయటానికి దేవుడు ఉన్నాడు. నేను ఎలాంటి దాన్ని, నేనేమేమి కార్యాలు చేస్తున్నాను, ఇదిగో నేను చేసే వాటిలో పలానా దేవునికి ఇష్టం లేనివి, మరి డబ్బు కోసమే మరి వాక్యం వినేటటువంటి సహోదరుడా, డబ్బు సంపాదించుకోవటానికి మర్డర్స్ చేపిస్తున్నావా, మరి చేస్తున్నావా? ఒకవేళ అలా చేస్తే దయచేసి అది మానుకొని మరి దేవుని బిడ్డగా ఉండటానికి ప్రయత్నిస్తే దేవుడు నిన్ను కూడా క్షమించి స్వర్గాన్ని ఇస్తారు. నీకు కూడా ఒకవేళ వాక్యం వింటున్నటువంటి సహోదరులు మరి వ్యభిచారం చేస్తున్న వారు ఉన్నారా? లేకపోతే మరి లేనిపోని మాటలు కల్పించి మంచి వాళ్ళ మీద బురద జల్లేవారు ఉన్నారా? ఇలా లోకంలో చూస్తే చాలా పాపాలు ఉన్నాయి. అలాంటి పాపక్రియలు మనం ఏం చేస్తున్నాము? మనల్ని మనం పరిశీలించుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి, అయ్యా నన్ను క్షమించండి అని మనం అడిగితే, ఇప్పటి వరకు మనం చేసిన కార్యాలు అలాంటివైనా దేవుడు క్షమించి ఆయన్ని తన బిడ్డలుగా స్వీకరించడానికి ఇష్టపడేటటువంటి దేవుడు ఈయన. ఒక పాపంలో జీవించడం నాకు ఇష్టం లేదు అని ఎవరివైనా సరే నువ్వు దేవుడి మాట చెప్తున్నారు. ఒక పాపంలో జీవించి చనిపోవటం నాకు ఇష్టం లేదు. తన పాపం నుండి మరలుకొని మంచివాడై చనిపోవటం నాకు ఇష్టము అని దేవుడు చెప్తున్నారు. కనుక ప్రేమ కలిగినటువంటి ఈ తండ్రి మాటలు మనం అర్థం చేసుకొని మరి మనం కూడా పరిశుద్ధంగాను ప్రేమను పంచేవారంగాను జీవించి దేవుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుకొనిచున్నాము.